దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు అని 2 సార్లు ఈ వచనంలో మనం చూసాం. శ్రేష్ఠుడు అంటే అర్థం ఏంటంటే బెస్ట్, ఎవరు శ్రేష్టమైన వారు, ఎవరు నిజంగా దేవుని దృష్టిలో విలువ పొందేవారు, దేవుడు ఎవరిని యోగ్యులు అని ఎంచుతాడు అని ఆలోచన చేస్తే ఈ వచనంలో 32వ వచనంలో 2 ప్రాముఖ్యమైన అంశాలు వ్రాయబడ్డాయి. మొదటిది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మనుషులకి పైనున్న కండలు కనబడతాయి కానీ లోపలున్న దీర్ఘశాంతం కనబడదు. ఒక వ్యక్తిలో ఆత్మఫలం ఉంది అని ఆ వ్యక్తిని చూడగానే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. వారితో కొంచెం మనం ఇంటరాక్ట్ అయితే, వారితో మనం కలిసి మూవ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ బయట నుంచి చూసినప్పుడు ఒకవేళ సంతోషంగా ఉంటే ఓకే వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనం ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకుంటాం కాబట్టి నిజంగా లోపల సంతోషం ఉంటే అది ముఖంలో ఉంది అని మనం చెప్పడానికి కూడా లేదు. చూడండి, మనుషులు రాగానే ఎన్ని కష్టాలున్నా సరే ముఖం మీద ఒక పెద్ద బ్రాడ్ స్మైల్ పెట్టి మనకి ఏ కష్టం లేనట్టు, ఏ బాధ లేనట్లు, చాలా హ్యాపీగా ఉన్నట్లు మనం ప్రదర్శిస్తూ ఉంటాం. కొంతమంది ఎవరి మీదన వారికి ఎంత ద్వేషం ఉన్నా ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చూపిస్తూ ఉంటారు, మీరంటే చాలా ప్రేమండి అని. వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో నేనంటే నిజంగా చాలా ప్రేమ ఏమో అని. కానీ లోపల ఎక్కడో ద్వేషం దాగి ఉండొచ్చు, మనకు తెలీదు. సో ఒక వ్యక్తిలో ఆత్మఫలము ఉంది అనేది చూడగానే మనకు తెలీదు. బట్ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్, వారితో మనం సంభాషణ చేసినప్పుడు, వారితో కలిసి మనం పని చేసినప్పుడు, వారితో ముచ్చటించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే దేవుని దృష్టిలో బాహ్య సంబంధంగా పరాక్రమము లేక బలమును కలిగిన వ్యక్తి శ్రేష్ఠుడు అని వ్రాయబడలేదు, కానీ దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అనే మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. మనందరికీ తెలుసు, సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రచించిన మాటలు నిజంగా మన జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఉత్తమమైన స్త్రీలుగా లేకపోతే ఉత్తమమైన వ్యక్తులుగా మనకి మంచి పేరు వస్తుంది సమాజంలో. ఎందుకంటే జీవితంలో, అనుదిన జీవితంలో మనం ఏం చేయాలి, ఒక్కొక్క పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి, ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అన్ని విషయాల గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాటలు, జ్ఞానబోధ ఈ గ్రంథంలో మనం చూస్తాం. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంటుంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని. ఆ మాట నేను చదివినప్పుడు అనుకున్నాను, సహనం మనకు ఉండాలి కరెక్టే, బట్ నా సహనము సకల జనులకు ఎందుకు తెలియబడనివ్వాలి? మనలో ఏముందో అది మనకు తెలిస్తే సరిపోతుంది కదా, అందరికీ ఎందుకు తెలియబడనివ్వాలి అని ఆలోచన చేస్తే, మనలో ఉన్న దివ్య లక్షణాలు, మనలో ఉన్న ఆత్మ ఫలము ఎప్పుడైతే ఇతరులు తెలుసుకొనున్నట్లుగా మనం కనుపరచగలుగుతామో అప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా వచ్చి మనల్ని నిందిస్తున్నా, అవమానిస్తున్నా, తోలనాడి మాట్లాడుతున్నా దాన్ని చాలా స్టేబుల్గా, వారు బాల్ ఎంత స్పీడ్గా మన వైపు వచ్చినా చాలా శాంతంగా దాన్ని మనం హ్యాండిల్ చేయగలిగితే దాన్ని ఖచ్చితంగా సహనమని, దీర్ఘశాంతమని మనం చెప్పుకోవచ్చు. చాలాసార్లు మానవులుగా మనం ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఎమోషన్స్ చాలాసార్లు మనతో ఆడుకుంటూ ఉంటాయి కదండి. మన భావోద్వేగాలు మనం ఒక రకంగా ఉండాలనుకున్నా కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటాం. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం అనుకుంటాం, కానీ కరెక్ట్ ఆ పరిస్థితి రాగానే వెంటనే వీ లూజ్ ద కూల్. ఆ టెంపర్ ఎక్కువైపోతుంది, సడన్గా మన టెంపర్మెంట్స్లో చేంజ్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, ఏవేవో మాటలు మాట్లాడేస్తాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వారి కోపం వచ్చినప్పుడు, విసుగొచ్చినప్పుడు ఏ మాటలు మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని శాపవచనాలు పలుకుతూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని మీరు నాశనం అయిపోవాలి, మీరు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. పిల్లల్ని తల్లిదండ్రులు దీవించకపోతే ఎవరు దీవించాలి? మనం కన్న పిల్లలు బాగుపడాలని మనం కోరుకోవాలి, కానీ వారు నాశనం అయిపోవాలని ఎప్పుడూ కోరుకోం కదా. కానీ కొన్నిసార్లు మనలో దీర్ఘశాంతం లేకపోవడం వలన, సహనం లేకపోవడం వలన కొన్ని పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి జీవ మరణములు నాలుక వశమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కొన్నిసార్లు మన మాటలు అవి లిమిట్స్ దాటేస్తూ ఉంటాయి.
సో దేవుని గ్రంథంలో శ్రేష్టమైన వ్యక్తులుగా ఎవరు పరిగణించబడతారంటే దీర్ఘశాంతము కలిగిన వారు. ఇంకొక మాట కూడా ఇక్కడ చూస్తున్నాము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. పట్టణము పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి దాన్ని చుట్టుముట్టి దాన్ని ముట్టడి వేసి స్వాధీనపరచుకొని, నేను ఈ పట్టణాన్ని జయించాను, ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాను, నేను సంథింగ్ అచీవ్ చేశాను అన్న ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది, అవునా కదా? ఏదైనా ఒకటి మనం అచీవ్ చేసాం అనుకోండి, ఒక ఉద్యోగం సాధించాం, ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ వచ్చింది, లేకపోతే ఏదైనా మనం అనుకున్న పని నెరవేరింది అనుకోండి, ఏదో ఒకటి సాధించాము అనే సంతృప్తి ఉంటుంది. దాన్ని బట్టి మనకి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది, చాలా సంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం సాధించే విజయాలను బట్టి సమాజంలో మనకున్న పేరు, మనకున్న విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక పట్టణాన్ని పట్టుకొని ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న యోధుడు కంటే దేవుని దృష్టిలో ఎవరు విలువైన వారంటే, మనలో ఉన్న మనస్సును స్వాధీనపరుచుకొని వారు శ్రేష్ఠులు. చాలాసార్లు మన మనసు మన లోపలే ఉంటుంది, కానీ మన మనసు మన మాట వినదు, అవునా కాదా? అన్నీ కంట్రోల్ చేయగలం, కానీ కొన్నిసార్లు మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోలేం. చాలాసార్లు మన మనస్సు మనల్ని తొందర పెడుతూ ఉంటుంది. మన మనస్సు ఇంకెందుకులే ఈ జీవితం, ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా చేయి, అలా చేయి అని చాలాసార్లు మన మనస్సు మన స్వాధీనంలో ఉండదు. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము అంటే ట్రాన్స్ఫర్మేషన్. క్యాటర్ పిల్లర్ని చూసిన ఏ ఒక్కళ్ళు కూడా అది కొంతకాలం తర్వాత ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు మనకి సైన్స్ తెలుసు, బుక్స్లో ఆల్రెడీ మనం చదివేసుకుంటున్నాం కాబట్టి మనం అనుకుంటాము, ఇప్పుడు ఇంత అగ్లీగా ఉంది, ఇప్పుడు ఇంత ఇబ్బందికరంగా ఉంది చూడడానికి, ఇప్పుడు చూస్తే దాన్ని మన ఇంట్లో నుంచి తీసి పడేయాలనో లేకపోతే దాన్ని క్రష్ చేసేయాలనో చంపేయాలనో ఆశిస్తాము. కానీ సైన్స్ తెలిసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు, పోన్లే కొంతకాలం తర్వాత ఈ గొంగళి పురుగు, ఈ క్యాటర్పిల్లర్ ఒక బటర్ఫ్లై లాగా మారుతుంది కదా అని. విశ్వాస జీవితంలో కూడా దేవుని నమ్ముకున్న తర్వాత మన ప్రారంభం ఎలా ఉంటుందంటే, మనం కూడా ఒక గొంగళి పురుగు లాంటి వారమే. గొంగళి పురుగు వలన ఎవ్వరికి ఉపయోగం లేదు. గొంగళి పురుగు ఎక్కడుంటే అక్కడ ఇబ్బందే కలుగు చేస్తుంది. ఒక చెట్టు మీద ఉంటే ఆ చెట్టు మీద ఆకులన్నీ తినేస్తుంది. ఒకవేళ ఒక మనిషి దేహం మీద పడిపోతే అది మన స్కిన్ మీద ఒకవేళ పాకింది అనుకోండి, ఆ స్కిన్ మీద అంతా ర్యాషెస్ రావడం, దురద రావడం, ఇన్కన్వీనియన్స్, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ దానిలో జరగవలసిన ఆ మార్పు ఏదైతే జరుగుతుందో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగినప్పుడు ఒక్కసారి గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారితే అది మన ఇంటికి రాగానే మన ముఖం మీద ఒక స్మైల్. చిన్నపిల్లలు చూడగానే నేను పట్టుకుంటా అని పరిగెడతారు. ఒకవేళ సెల్ ఫోన్ ఉందనుకోండి, దాన్ని కొంచెం ఫోటో తీయాలనుకుంటాం. క్యాలెండర్స్ మీద లేకపోతే వాల్పేపర్స్ మీద ఈ సీతాకోక చిలుకల ఫొటోస్ తీసి మనం పెడుతూ ఉంటాం. కానీ దాని బిగినింగ్ ఏంటి? ఒకప్పుడు దాని స్థితి ఏంటంటే, రూపాంతరము చెందక మునుపు అది ఒక పనికిరాని, ఒక నిష్ప్రయోజనమైన, ఒక ఇబ్బందిని కలుగచేసే, చూడడానికే మనకి విరక్తి వచ్చే ఒక గొంగళి పురుగు. విశ్వాస జీవితంలో కూడా మన మనస్సు మారి రూపాంతరం చెందకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఒక గొంగళి పురుగుతో సమానమే. గొంగళి పురుగు ఎక్కడుంటే అక్కడ మనుషులకి ఇబ్బంది కలుగు చేస్తుంది. అలాగే మన జీవితంలో మన మనసు మారి రూపాంతరం చెందకపోతే మనం కూడా ఎక్కడుంటే అక్కడ ఇబ్బందే. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని చూసి తల్లిదండ్రులు అనుకుంటారు, వీడు పుట్టకపోయింటే బాగుండు. కొడుకు పుట్టినప్పుడు అబ్బో కుమారుడు పుట్టాడని ఎంతో ఆనందించాను, సంబరాలు చేసుకున్నాము, ఊరంతా చెప్పుకున్నాం, స్వీట్లు పంచుకున్నాం, కానీ ఇలాంటి వాడు పుట్టకపోయింటే బాగుండు.
బహుశా నీ జీవితంలో ఇతరులకు ఇబ్బందిని చేస్తూ ఇతరులకు బాధను కలుగచేస్తూ ఎందుకు ఈ జీవితం అని అనిపించుకొని స్థితిలో నీ బ్రతుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నీ మనస్సు మారుట వలన, దేవుని చిత్తము నేను తెలుసుకొనుట వలన రూపాంతరము చెందుతామంట. నిజానికి గొంగళి పురుగు సీతాకోక చిలుక లాగా మారిన తర్వాత ఇది దాని నుండి వచ్చిందంటే ఎవరన్నా నమ్మం. నిజంగానా అండి? ఇది ఒకప్పుడు అలా ఉందా అని. విశ్వాస జీవితంలో మనం కూడా ఆత్మ ఫలముతో నింపబడి దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్య సత్యాలను అన్వయించుకోవడం ద్వారా ఎప్పుడు రూపాంతర అనుభవం గుండా వెళ్తామో ఇతరులు మనల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ఈవిడంటే హిట్లర్ అండి, కానీ ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది? ఒకప్పుడు ఈ వ్యక్తి అంటే ఇంత భయంకరమైన వ్యక్తి, ఇతనంటే ఎవరికి ఇష్టం లేదు, చాలా అందరినీ ఇబ్బంది కలుగు చేసేవాడు, ఇతరులను తిట్టేవాడు, బాధించేవాడు, నిందలు వేసేవాడు, అవమానపరిచేవాడు, ఇంత మంచి వ్యక్తిగా ఎలాగా మారిపోయాడు. నిజమే, మన జీవితంలో కూడా బిఫోర్ జీసస్ క్రైస్ట్, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ అని 2 స్టేజెస్ ఖచ్చితంగా ఉండాలి. బీసీ అండ్ ఏడి కదండి. బీసీ అండ్ ఏడి అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పుట్టడానికి పూర్వము. ఏడి అంటే యానో డోమిని, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా ఉందా అది? ఆ అనుభవం ఉందా? నేను చెప్పగలను, యేసయ్య నా హృదయంలోకి రాకముందు నేను 14 years అప్పుడు రక్షణ పొందాను. యేసుక్రీస్తు ప్రభుని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటికి ముందు నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు ఉన్నట్లుగా నాలో లేదు. ఇప్పుడున్న మనసు, ఇప్పుడున్న స్వభావం, ఇప్పుడున్న విధేయత, ఇప్పుడున్న తగ్గింపు, ఇప్పుడున్న లాంటి స్వభావం అంతకుముందు నాలో లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో అడుగుపెట్టిన తర్వాత నా జీవితము మార్పు చెందింది. ఐ బికేమ్ అ న్యూ పర్సన్. నేను ఆల్రెడీ అంతా మారిపోయినా నేను చెప్పట్లా, ప్రతిరోజు మారుతూనే ఉంటాను. వీ బికమ్ అ బెటర్ పర్సన్ డే బై డే. నిన్నటి కంటే ఈరోజు బెటర్. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా నేను దేవునిలో ఎదిగాను. అప్పుడు ఇంకా నాలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, కానీ ఇంకా నేను ఎదుగుతున్నా, ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేను దేవునిలో నడుస్తున్నాను. సో విశ్వాస జీవితంలో రూపాంతరము చెందడం అనేది చాలా చాలా శ్రేష్టమైన అనుభవము. శ్రేష్ఠులుగా మనం మారాలంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో ఒకటి ఏంటంటే, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుడు మనకి బెస్ట్ అని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనుకోండి, బెస్ట్, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు అని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ సర్టిఫికేట్ ఎవరికి వస్తుందంట? దీర్ఘశాంతము గలవారికి వస్తుంది. తొందరపాటు ఉన్నవారికి రాదు. కొన్నిసార్లు మన మనసు చాలా తొందర పెట్టదు. ఏదో ఒకటి చేసే, నువ్వేం చేయలేవా? ఏదో ఒకటి అని, నువ్వేం అనలేవా? ఏదో ఒకటి ప్రూవ్ చేసేసుకో. కొన్నిసార్లు చూడండి, మనలో ప్రూవ్ చేసుకోవాలని ఒక టెండెన్సీ ఉంటుంది. ఎవరైనా మనం చేయని నేరం మన మీదకి వేసినప్పుడు, మనం ఏది కాదో అది మనం అన్నట్లుగా మాట్లాడినప్పుడు, నేను ప్రూవ్ చేసుకోవాలి. ఐ వాంట్ టు ప్రూవ్ మై పాయింట్. నా నిర్దోషత్వాన్ని నేను రుజువు చేసుకోవాలి, నాలో ఉన్న యథార్థతను నేను రుజువు చేసుకోవాలని కొన్నిసార్లు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేయాలని, కన్విన్స్ చేసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నీకు దీర్ఘశాంతం ఉంటే నువ్వు సైలెంట్గా సహిస్తావు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు, నేనేంటో, నిజమైన యథార్థమైన పరిస్థితి ఏంటో దేవుడు ఒకరోజు వెలుగులోకి తీసుకొస్తాడని నీవు దీర్ఘశాంతము కలిగి దేవుని సమయం కొరకు సహనముతో కనిపెడతావు. 2వ మాట ఏంటంటే, పట్టణమును పట్టుకొను వానికంటే తన మనస్సు స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. రాత్రికాల సమయంలో ఒకవేళ మీకు పెద్ద చదువులు, పెద్ద డిగ్రీలు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ లేకపోవచ్చు, కానీ నీ మనసును నీ స్వాధీనంలో పెట్టుకొని, నీ మనసును యేసయ్య స్వాధీనంలోకి నీవు ఇస్తే నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. గాడ్ ఈజ్ హ్యాపీ అబౌట్ యూ ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని చేతిలో నీ మనసును పెట్టి, దేవుని చేతిలో నీ యొక్క చిత్తాన్ని ఆయన చిత్తానికి అప్పగించుకొని, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా. చాలాసార్లు నేను ఏవేవో సాధించాలనుకుంటున్నాను, కానీ ఆఖరికి నా లోపల ఉన్న మనస్సును కూడా నేను నా కంట్రోల్లోకి తీసుకోలేకపోతున్నా. ఏదో చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. అపొస్తలుడైన పౌలు కూడా అదే మాట అంటాడు, నేను ఏమి చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను. ఇది మనతో ఉన్న సమస్య కాదంటారా? ప్రేమించాలి, 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 అందరినీ ప్రేమించాలనుకుంటాం. సడన్గా వాళ్ళు మనుషులు ఎవరైతే మనం ప్రేమించాలనుకుంటామో వాళ్ళు ఎదురుగా రాగానే బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. అయ్యో, ప్రేమించాలనుకున్నాను కానీ ప్రేమించలేకపోయాను, క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి అనుకుంటాం, కానీ అవ్వదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలనుకుంటామో దేవుడు మనం ఏమి చేయాలని ఆశిస్తున్నాడో
అది చాలాసార్లు చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన మనసును పరుచుకోలేకపోతున్నాం. నీ మనసు ఎలా చెప్తే అలా వెళ్ళిపోతున్నావు. సంసోను కూడా తన మనసు చెప్పినట్లు చేశాడు. ఆ ఫిలిస్తీయ స్త్రీలను చూసి తన తల్లితో చెప్పిన మాట, ఆమె నాకు ఇష్టమైనది అన్నాడు. ఇష్టం అంటే ఎక్కడ తెలుస్తుందండి? అది చేయి చెప్తుందా, కాలు చెప్తుందా? మనకి ఏదైనా ఇష్టం అంటే మనసు చెప్తుంది. నా మనసు చెప్పింది, నా మనసుకు నచ్చింది, నా మనసుకు ఏం నచ్చితే అది చేస్తాను. ఎవరు అడ్డం రావద్దు. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఎవరు వస్తారు అడ్డం? ఆఖరికి నష్టపోయేది ఎవరు? మనమే. మనసు చెప్పినవన్నీ చేసామంటే ఈ మనసు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తుంది. కానీ ఈ మనసును తీసుకెళ్ళి దేవుని చిత్తానికి అప్పచెప్పి ఈ మనసును స్వాధీనపరచుకొని, ప్రభువా లార్డ్, ఐ వాంట్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్. నేను ఆశ నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేయాలని ఆశపడుతున్నాను. నా మనసు, నా ఆలోచనలు, నా తలంపులు అన్నీ నీ స్వాధీనంలో ఉంచుకో, నీవు నడిపించని మన మనసును స్వాధీనపరచుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు మనకు అన్ని విషయాల జయము ఇస్తాడు. ఆయన దృష్టిలో శ్రేష్ఠులంగా మరి మనం చక్కని పేరును పొందుకుంటాం. దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమె.